అన్న కాలు మొక్తానా పార్టీ మారొద్దు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయినారు ఆ వీడియోకి. సో మీరు ఏడ్చిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచిద్దాం, టైం తీసుకుందాము, బ్రేక్ పెడదాం దీనికి అని అనిపించలేదు? అదే నేను చెప్పింది కదా అప్పుడు మా వాళ్ళకందరికి కూడా నాకు తెలిసి అటువంటి సందర్భాలు వస్తాయి. తర్వాత ఇక ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నప్పుడు మా మాటకు విలువ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు అనేది వస్తుంది. కాబట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత వారు నా నిర్ణయాన్ని కి భిన్నంగా వారి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను చెప్పి తప్పించుకోవచ్చేమో, కానీ వాళ్ళతో మాట్లాడుతున్న తరుణంలో వద్దు అన్నప్పుడు మెజారిటీ వెళ్ళమనే అంటారు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ విధానము, వారు కోల్పోయిన పోరాట పటిమ, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మనం ఎక్కడైతే ఉండి కొట్లాడగలుగుతామో ఆ వేదికను ఎంచుకుంటే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ కానీ ప్రజలు కానీ చెప్పే అవకాశమే ఉన్నది. కానీ మెజారిటీ తక్కువ ఉన్నంత మాత్రాన మిగతా వారి వాయిస్ కూడా వినకుండా పెడచెవిన పెట్టి మారడం అనేది సబబుగా ఉండదు అనే ఆలోచనతోన నేను ఆ నిర్ణయం నిర్దిష్టంగా తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ టైంలో కూడా ఆ భావోద్వేగం మనం చూసినాం. అందరికీ తర్వాత అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అందరూ సరే ఏది ఏమైనప్పటికీ మా నాయకుడు గువ్వల బాలరాజ్, మా అన్ననే గువ్వల బాలరాజ్, మా బిడ్డడే గువ్వల బాలరాజ్ అని అందరూ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నా తొవ్వలో నేను ఎంచుకున్న మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు.